జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్లో నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విషయంపై జనసేన పార్టీ ఇప్పటికే కోర్టు మెట్లెక్కింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కర్నూలు జిల్లా కోడుమూరు జనసేన నాయకుడు సంధ్యా విక్రమ్ స్పందించారు. జనసేన అంటే తెలంగాణ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. హైదరాబాద్లో సభను అడ్డుకున్నంత మాత్రాన జనసేనను తెలంగాణలో ఆపలేరంటున్న సంధ్యా విక్రమ్తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే నవ నిర్మాణ సంకల్ప సభనైతే కనుక పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పర్మిషన్లు ఇవ్వకపోవడాన్ని జనసేన నాయకులైతే కనుక ఖండిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కనుక మనం ఇప్పుడు ప్రస్తుతం కోడుమూరు జనసేన నాయకులతో ఉన్నాము. వారైతే కనుక విరుచుకుపడుతున్న పరిస్థితి. ఏదైతే కనుక ఒక పార్టీ అధినేత పర్మిషన్ అడిగినప్పుడు ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఇప్పుడు జనసేన పార్టీ ఒక సంకల్పంతో నవనిర్మాణ సంకల్ప సభనైతే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు పర్మిషన్ లేకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జనసేన పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న పరిస్థితులు. ఆ గడ్డ పైన పుట్టిన పార్టీ, ఆ గడ్డ పైన ఈరోజు ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ యొక్క ఒక సభను ఏర్పాటు చేస్తే కూడా దాన్ని అడ్డుకోవడం, ఆ సాధకులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసే సభ దాన్ని అడ్డుకోవడం హేయమైన చర్యగా ఈరోజు మేము అభివర్ణిస్తున్నాం. అక్కడ ప్రభుత్వాలు కూడా నిజంగా ఇంత ఉనికిపాటు, ఇంత పవన్ సార్ని చూస్తే ఇంత భయము ఎందుకో అర్థం కావట్లేదు ఆ ప్రభుత్వానికి కూడా. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిని చూసి ఓర్చుకోలేని తత్వం, ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వం. అక్కడ ఆ ప్రాంతంలో కూడా పాగా వేస్తుందని చెప్పి భయపడి ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితులు. అయినా న్యాయస్థానం పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. జనసేన పార్టీ న్యాయస్థానం ఆశ్రయించింది, ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. అంతకంత ఉత్సాహంతో ఆ సభ జరిగిపోతుంది. ఇప్పుడు ఏదైతే కనుక హైదరాబాద్లో నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో జనసేనకు వ్యతిరేకంగా కొన్ని పదాలు వాడినట్లు తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు అసలు మీరు? దీనికి ఈ సభ అడ్డుకోవడానికి దానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మేధావులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకు అన్నీ తెలుసు, మేము ప్రొఫెసర్లను తయారు చేస్తున్నాము, ఐఏఎస్లను తయారు చేస్తున్నామని చెప్పే వ్యక్తులు మీరు అంత గౌరవంగా ఈ సమాజంలో కొల్చబడే మీరు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. ఈరోజు విమర్శలు చేస్తుంది మీరే, బట్టగాల్చి ముఖం పైన వేస్తుంది మీరే. ఆ విమర్శలు ఎక్కడ కూడా నిరాధారమైన విమర్శలు చేస్తూ ఒక పార్టీని ఇంకొక పార్టీకి మేలు జరిగేటట్టు ఒక పార్టీ మీద, ఒక పార్టీ అధ్యక్షుడి మీద, మా పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఈరోజు చేస్తూ మళ్ళీ మేమేదో న్యాయబద్ధంగా ఉండేతోళ్ళము, ప్రొఫెసర్లము, ఐఏఎస్లను తయారు చేస్తున్నాము, ఐపీఎస్లను తయారు చేస్తున్నాము, ఈ సమాజంలో మాకంటూ ఒక విధానం ఉంది అని చెప్పి చెప్పుకుంటున్న మీరు ఏ రకమైన ఆధారాలతో మీరు ఒక ఆరోపణ చేస్తున్నారని చెప్పి వేదిక ద్వారా స్ట్రైట్గానే అడుగుతాను. ఈరోజు జనసేన పార్టీ ఎదుగుతున్న తీరు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎదుగుతున్న తీరు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, దేశ విధానంలో కావచ్చు, ఈ పార్టీ విస్తరిస్తున్న మూలాలు ఎవరు కూడా ఓర్చుకోలేని పోతున్న పరిస్థితులు. ఇక్కడ ఎంతసేపు ఉన్న పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఎవరు పైసాకు చెల్లన్నాయన్లు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. సరే, మేధావులు వాళ్ళు చేసినారు, వాళ్ళు మాట్లాడినారు, మేము కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండిస్తూనే ఆయన కూడా గౌరవప్రదంగా దాన్ని సరే ఆయన ఏదో ఒక భావోద్వేగంలో ఆయన మాట్లాడుతున్న విధంలో ఆయన పెద్దరికంగా చేస్తే వీళ్ళు మళ్ళీ వచ్చి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ఎవడెవడో తీసుకొని వచ్చి మేధావులైన ముసుగులో ఎవడెవడో తీసుకొని వచ్చి ఎక్కడెక్కడో ఏదేదో మాటలు, వాడు కనీసం మనకి రాజకీయ అవగాహన లేని వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఆయన మీద మాట్లాడిస్తున్న పరిస్థితులు. తెలంగాణ వీళ్ళయ్యా జాగిరా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడుగు పెట్టకూడదా? ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రాజ్యాంగం మేము హక్కులు కల్పించింది మనిషికి. ఆ ప్రాంతంలో ఉన్న మనిషిని, ఆ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకు ఆయన ఈ సినీ ఫీల్డ్లో తెలుగు విధానాల ఎంటర్టైన్మెంట్ విధానంగా కావచ్చు, హీరోగా కావచ్చు, అనేక విధాలుగా ఎంటర్టైన్మెంట్ చేసిన ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలను యావత్ దేశ ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేసిన వ్యక్తి, రాజకీయాల్లో వచ్చే ఒక నాయకుడిగా, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన సేవలు అందిస్తున్న మనిషి. ఈరోజు కరోనా టైంలో కావచ్చు, తుఫాన్ల సమయంలో కావచ్చు, తాండాలలో కూడా ఆయన సొంత డబ్బులతో పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చిన పరిస్థితులు. మొన్న కొండగట్టుకు కూడా మన ప్రాంతం నుంచి నిధులు కేటాయించి అక్కడ అభివృద్ధి విధానానికి కేటాయించిన పరిస్థితులు చూస్తున్నాం.
అన్ని చేసిన ఆ వ్యక్తి ఆ ప్రాంతంలోకి రాకూడదు. సమాజం పట్ల అంత గౌరవం ఉన్న అంత గౌరవం మర్యాద ఉంది, సమాజం పట్ల మేము మేధావులని చెప్పుకుంటున్న మీరు ప్రజలకు చేసింది శూన్యం, పావులకు చేయని మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిపైన అవాక్కులు చెవాక్కులు వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఒక మనిషి ఎదుగుతుంటే ఆ మనిషి ఎదుగుదలను చూసి ఓచుకోలేక చేసిన విధానాలుగా మేము చూస్తున్నాం. ఖచ్చితంగా మా పార్టీ కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ తగ్గరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా బలంగా పోతాం. ఇప్పుడు ప్రస్తుతానికి కోడుమూరు నియోజకవర్గానికి వస్తే కనుక రాష్ట్రంలో ఈ 2-3 నెలల్లోనే స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా బలపడుతుంది జనసేన? మీకు ఇక్కడ కూటమిలో సైక్యత కనిపిస్తుందా? కంపల్సరీగా పవన్ కళ్యాణ్ సార్ స్థాయి విధానంలో ఆయన పర్యవేక్షణలో ఈ స్థానిక సంస్థల విధానాలు జరుగుతుంటాయి. ఆయన కూడా అన్ని రకాలుగా రేపు స్థానిక సంస్థల మీద పార్టీ చాలా దృష్టి కేంద్రీకరించింది. అవసరమైతే సీటు సర్దుబాటు విషయంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టైనా కూడా సీటు సర్దుబాటు చేసే విధానంగా, మాకు వచ్చే వాటా తీసుకునే విధానంగా పక్కా ప్రణాళికలు చేసింది. దాంతోపాటు కూటమి ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన ఆ పర్సంటేజ్ బట్టి కోడుమూరు నియోజకవర్గంలో కూడా అత్యధిక స్థానాలు పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఎక్కడికెక్కడ మొత్తం క్యాడర్ని ఎక్కడికి సమాయత్తం చేస్తూ గ్రామాలలో కూడా రాబోయే రోజులు జెండా పండుగలు అని చెప్పి, తర్వాత మన గ్రామం మన జనసేన కార్యక్రమం అని చెప్పి ప్రతి గ్రామంలో పోవడానికి మేము ఎక్కడెక్కడ పోటీ చేయాలని అవన్నీ లిస్ట్ అవుట్ తయారు చేస్తున్నాం. ఆ గ్రామంలో తిరుగుతాం. ఖచ్చితంగా బలంగా జనసేన పార్టీ విధానాన్ని, జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ఆయన ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంచిగా ప్రజలకు చేస్తున్న మంచిని తీసుకుపోతాం. ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్తో స్థానిక సంస్థల్లో కొట్టబోతున్నాం. పవన్ సార్ కానికైపోతున్నాం. ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే కనుక సభ ఉందో సభ పర్మిషన్లు కోర్టులో ఉన్నాయి. అవి అయితే కనుక జనసేనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే అడ్డు వేయాలనుకుంటున్నారో వారికి ఒకటే చెప్తున్నాం, ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. జనసేన ఎక్కడైనా దూసుకు వెళ్తుంది. దేశ స్థాయిలో దేశంలో పూర్తిగా పేరు ప్రఖ్యాతలున్న పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.